నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ క్రికెట్ కు కొత్త ఊపు, కొత్త వేదిక, కొత్త అవకాశాలు. రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించబోతున్న ఫ్రాంచైజీ ఆధారిత T20 లీగ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్ ఆటగాళ్ల మధ్య ఇప్పుడు ప్రత్యేకంగా వినిపిస్తున్న పేరు రవితేజ. బ్యాట్ తో పరుగులు, బంతితో వికెట్లు, ఇలా ఆల్ రౌండ్ ప్రదర్శనలతో తెలంగాణ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ఆటగాడు ఇప్పుడు T20లో మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. గ్రౌండ్ లో అడుగు పెడితే చాలు ప్రత్యర్థి జట్టుకు ముప్పుగా మారే ఆటగాడు. జట్టుకు అవసరమైన సమయంలో బ్యాట్ తో ఆదుకోవడం, కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టడం, ఇదే రవితేజ ప్రత్యేకత. తెలంగాణ క్రికెట్ లో గత కొన్నేళ్లుగా నిలకడగా రాడిస్తున్న ఈ ఆల్రౌండర్ ఇప్పుడు T20 లీగ్ లో హాట్ టాపిక్ గా మారాడు. 1994 అక్టోబర్ 19న జన్మించిన రవితేజ చిన్న వయసులోనే క్రికెట్ పై మక్కువ పెంచుకున్నాడు. కఠిన శ్రమతో హైదరాబాద్ జట్టులో స్థానం సంపాదించి ఒక్కో మెట్టు ఎక్కుతూ దేశీయ క్రికెట్ లో తన ముద్ర వేశాడు. 2017లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అడుగుపెట్టిన తొలి మ్యాచ్ లోనే అర్ధ శతకం సాధించడం, 5 వికెట్లు తీయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. రవితేజ కెరియర్ లో అత్యంత కీలక ఘట్టాల్లో ఒకటి 2024-25 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ. దేశవ్యాప్తంగా జరిగిన ఈ ప్రతిష్టాత్మక T20 టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచి సంచలనం సృష్టించాడు. T20 ఫార్మాట్ లో తన బౌలింగ్ ఎంత ప్రమాదకరమో నిరూపించాడు. అతని అద్భుత ప్రదర్శన ఫలితంగానే సౌత్ జోన్ జట్టులో చోటు దక్కింది. దులీప్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో కూడా తన ప్రతిభను చాటుకునే అవకాశం పొందాడు. తెలంగాణ క్రికెట్ ఇప్పుడు కొత్త దశలోకి అడుగు పెడుతోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న T20 లీగ్ రాష్ట్ర క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా మారబోతుంది. 8 ఫ్రాంచైజీలు, 32 మ్యాచ్లు, 21 రోజుల క్రికెట్ సంబరం. మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ వంటి అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఆటగాళ్లతో పాటు స్థానిక స్టార్ రవితేజ కూడా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. T20 కేవలం ఒక టోర్నీ మాత్రమే కాదు, తెలంగాణ యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను ప్రపంచానికి చూపించే వేదిక. అలాంటి వేదికపై అనుభవం, నైపుణ్యం, మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యం ఉన్న రవితేజ లాంటి ఆటగాళ్లు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. బౌలింగ్ లో వికెట్లు, బ్యాటింగ్ లో విలువైన పరుగులు, అవసరమైతే మ్యాచ్ ను ఒంటి చేత్తో మలుపు తిప్పే సత్తా, ఇవన్నీ కలిపి రవితేజను T20లో అత్యంత ప్రమాదకర ఆటగాళ్లలో ఒకరిగా నిలబెడుతున్నాయి. తెలంగాణ క్రికెట్ కు ఇది కొత్త యుగం. ఆ కొత్త యుగంలో అభిమానుల ఆశలను మోస్తున్న ఆటగాళ్లలో రవితేజ ముందు వరుసలో ఉన్నాడు. దేశీయ క్రికెట్ లో ఇప్పటికే తన సత్తా చాటిన ఈ ఆల్రౌండర్ ఇప్పుడు T20 వేదికగా మరోసారి మెరవాలని అభిమానులు కోరుకుంటున్నారు. జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే ఈ క్రికెట్ సంబరంలో రవితేజ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో, ఎన్ని వికెట్లు పడగొడతాడో, ఎన్ని మ్యాచ్లను ఒంటి చేత్తో గెలిపిస్తాడో అనే ఆసక్తి ఇప్పుడు తెలంగాణ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.